ఊరి నీ అమ్మ కడుపు మాడ ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావేంట్రా బాబు బాబు కొంచెం మెల్లగా తుడమ్మా అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు గోడకు నొప్పి పుడుతుంది నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి ఓకేనా మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి అంతే కదా ఓకే ఓకే ఊరి నీ అమ్మ కడుపు మాడ ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావేంట్రా ఏంటా ఏంట్రా ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు ప్యాకెట్ డ్రెస్ వేసుకోగానే సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా ఎడిది దరిద్రుడా నువ్వు బానే అబ్బో 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 ఆహా ఇదేరా ప్యాలెస్ రాజభవనం రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో ఏంటది దరిద్రుడా రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతల పడేస్తాను వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా రేయ్ కోడిగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండిరా దింపండి 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 అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా ఇప్పుడే కదా చెప్పలేను ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా మీకు దండం పెడతాను నా నోట్లో మట్టి కొట్టగట్రా రే ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు నాకు దాపురించారేంట్రా అమ్మ రే అప్రోసెట్లారా చంపేస్తాను జాగ్రత్త ఎత్తండి గోతుగా నక్కలా చూపెట్రా నీ ముక్కు కొరుకుతా చెప్పండి ఆ పొట్టాడుతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు మేము వెళ్తున్నాం అలా అంటే ఎలా కుదురుతుందిరా అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం అవును 30 రోజులైనా ఉండి తీరాలి ఆ వల్ల కాదు పోనీ 15 రోజులైనా ఉందాం సరే కుదరదు కానీ 3 రోజుల జెండా ఇచ్చేద్దాం ఓకే ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ సామాన్ తెచ్చమన్నారు కదా ఏంటి ఆ లుక్ ఏంటి ఆ లుక్ ఏంటి బాబు ఆ లుక్ ఏంటి ఎందుకు అలా చూస్తున్నావు ఇతనేంటి ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా అబ్బో అమ్మా అరే తిట్టండి అప్పలరాజు ఇదిగో వస్తున్నా దరిద్రుడా ఇంత బరువైన దాన్ని ఒక్కడే మోసేగలవరా ఏంటనుకున్నారు అది దీంట్లో ఏం పంపించారేమో ఈ బొందేం కాదు ఏంటి పసి దీన్ని గుడ్డు కప్పారు అది జ్వరం నాయన టాబ్లెట్ వేసి కదా పాపం బాస్ గడియారం బాస్ అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా ఇలా రండిరా ఏంటి బాబాయ్ ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్ మీకు దండం పెడతాను మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్ పట్రా అమ్ముతాం అలాగే రారా చంద్రు రే ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గడు ఏ మెంటల్ 4 అడుగులు కూడా వేయలేదు అప్పుడే చెయ్యేంటి చేతులు ఏంటిది అవును అవదమా ఎందుకు వీడిగా పట్టమని అవును వాడు ఏరేదాన్ని అపాయింట్ గా ఎందుకురా పడేసావు నువ్వే కదా పడేమన్నా అందుకే పడేశాను అందుకని దారిలో పడేసేది ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్ ఎక్కించాలి క్లీన్ వాడిని వదలరా రండిరా పట్టండి రా పట్టు రాండి ఎత్తండి రే ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా సుతారంగా పట్టుకున్నావు
నేను ఎక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. కొట్టు. అయ్యో బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగలగొట్టింది? అది అది ఆ? ఈడేనా? ఈడేనా? ఆ? ఈడేనా? అయ్యో, ఈడేనా? అయ్యో, ఈడేనా? బాబాయ్, రేయ్! బాబాయ్, 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 ఏమిట్రా బాబాయ్. ఏమిటో శబ్దం? ఆ, ఏ సార్, ఫూల్స్! 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి చచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామానుడు తప్ప. నువ్వు నోర్మే, నువ్వు నోర్మే, నువ్వు నోర్మే, కోతి వేదవా. తప్పైపోయింది, క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించటమా? నిన్ను క్షమించటమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను రే. రే అప్పలాజో, రే మేనేజర్. సార్, ఆ. సార్, అయ్యో నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా. అవ్వకండ్రా నాయనా. ఇదేం తప్పురా నీకు? ఇదేం సబ్బో తెలియట్లేదండి, పరిగెత్తుతుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఆ, ఈ గడియారం ఎవరు పగలగొట్టారు? సార్ మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ఆ. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ తాట తీస్తా. సార్ 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 ఆగండి సార్. సార్ 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 కొంచెం మీరేనే చెప్పండి సార్. చెప్పడాలు గిప్పడాలు ఏం లేవు. వచ్చి ఓచన మీద సంతకం పెట్టు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత సార్ చూసుకుందాం. సార్ పట్టు. ఎత్తండి, పట్టుకోండి. రేయ్, 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 రేయ్. దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తాను. అబ్బో 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 కాలు పక్కనైందిరా. మళ్ళీ ఏం పగల కొట్టారా? మళ్ళీ ఏమైనా లేదు సార్, అదే సార్ అదేంటి? పాత మళ్ళీ పడేశారు సార్. సార్ మీకు దండం పెడతారు, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. తొందరగా రా. వెళ్ళండి సార్. రేయ్ మీరు వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగ్? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా వెధవలారా. ఒరి 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 ఒరి. ఆ, ఏమైంది బాబాయ్? ఏమైందా? కడిగి గుట్టయింది. ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కడిచి. అది కాదు బాబాయ్. వెళ్ళిపోండ్రా. చాలా అందుకోండి. వెళ్ళిపో. అవ్వా అవ్వా అవ్వ అవ్వ అయ్యో అవ్వో అవ్వ నడుం జారింది నాయన. రే బ్రష్ నుట్రా. ఏంటి బాస్? రే సుత్తి నుట్రా. రే పక్కన నుట్రా. ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. రే ఆ సుత్తాడికి. రే మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టలు ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీ డెడ్ బాడీ చూస్తా, జాగ్రత్త. మీరు వెళ్ళండిరా. మీరు పదండి, రండి. నువ్వు పైకి వెళ్ళి ఆ. అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ ఆ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకేయన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు బేకమంది. మేకులు పీకెక్కర్లేదురా. రండి. నువ్వెక్కడికి రా. నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు, ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దంది నిన్ను కాదురా, నువ్వు చావు. ఆ. మీరు రండి రా. రండి. ఆ. మీరు కానివ్వండి రా, మీరు కానివ్వండి. అబ్బబ్బబ్బబ్బబ్బా మీరు వెళ్ళండి రా, వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. రేయ్ ఆ బ్రష్ వాడికి. నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రేడా నువ్వు ట్రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు. చూడు. ఆ కానీ సరిగ్గా పిక్కు. సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురుగా నిలబడ్డావు? సరిగ్గా తుడవరా దరిద్రుడా. అయ్యో తుడవమంది నా ఫేస్ కాదురా, కింద తుడవరా. అర్రే అక్కడ కాదురా, అక్కడ తుడు, అక్కడ తుడవరా. అరే రే రే రే
చంపేస్తున్నారా నన్ను. బాబు బాబు కొంచెం మెల్లగా తుడు అమ్మా, అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బబ్బబ్బబ్బా, కర్మరా బాబు, కర్మ కర్మ. అబ్బో! అబ్బో! ఏయ్ ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు, మురికి నీళ్ళ, వెళ్ళి మంచినీళ్ళు తీసురా. అలాగే. త్వరగా వెళ్ళు వెళ్ళు. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. ఏయ్, ఆగు, ఆగురా. నిన్ను చంపేస్తాను. ఏయ్! పదరా లోపలికి. వెళ్ళిపండి వెళ్ళిపండి వెళ్ళిపోండి. మీ పని వద్దు, మీరు వెళ్ళిపండిరా. వెళ్ళిపండి వెళ్ళిపండి దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్, మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? రేయ్, వాళ్ళ మీద కన్నేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని చేయకపోతే వెంటనే మీ దగ్గరికి వచ్చి నేనే చెప్తా. నరుక్కుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా. ఇగో జాగ్రత్త, దాని ఖరీదంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్. అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పని చేసుకుంటున్నాను సార్. ఓ ఒరే వెదవా, బాస్ చిన్నావా? 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి. ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు లేలి, అంతే కదా? ఓకే ఓకే. ఆ. నాకు నాయను. గోపాల్ 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 ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పడరా. ఓరి దరిద్ర కొట్టి ఎలా చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఆ. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 రా. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడావనుకో రేటు పెంచేస్తా. వద్దు సార్. 20,000 ఒప్పుకో. అలాగే సార్. ఒప్పుకో. ఒప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. ఒరేయ్, వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా. పెట్రోల్ వేసి నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవడాడు మెంటగా ఉన్నాడు? అవును, మెంటల్ గాడిలో ఉన్నాను. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారి నీ అబ్బా నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటల్ ఏంట్రా? ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గారి ఝన్ 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 తెలుగు వన్